ఘోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక కొరకే నీ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నేయందు వెలిగినను. ఇది బాసరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఎరుచున్నదిగా. ఇది బాసరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఎరుచున్నదిగా. రామదిలో మహారాజు నీవేనయ్యా, ఇహపరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతురు, నీ నామం కీర్తించి ఆరాధింతురు. నీకే గాన స్తుతి మాలిక కొరకే నీ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనందరము కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వాక్యం మనం చూసినట్లయితే, నా అంతరంగమందు విచారం లేచగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. కీర్తనాకారుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నా అంతరంగమందు విచారములను ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలుగు చేస్తుందండి? నెమ్మది కలుగు చేయుచున్నది. అంతరంగములో విచారాలు వెచ్చగా అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో అనేకమైన విచారముల చేత మనము నింపబడుతుంటాం చాలా సందర్భాల్లో. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనము ఏ విధమైన పరిస్థితుల్లో విచారముల చేత మన హృదయం నింపబడ్డదో మనకు తెలియదు, కానీ ఆయన యొక్క ఆదరణ మన ప్రాణాలకి ఏం కలుగు చేస్తుంది అంటండి? నెమ్మది కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, మన హృదయాల్లో నెమ్మది కలుగు చేసే దేవుడు. ఈ సమయమందు జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ఆయన సన్నిధిలో మనకి ఆదరణ ఉన్నది. మన జీవితంలో ఎన్ని విచారములున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖములున్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే,
నేను మీకు ఆదరణ కలుగు చేస్తాను. మరొక చోట ఇర్మియా ప్రవక్త అంటాడు, మీ విచారమును నేను కొట్టివేయుదును. ఈరోజు ఈ మాటలు వింటున్న వారి యొక్క జీవితంలో ఏ సిచ్యువేషన్లో, అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏ పరిస్థితుల్లో మనం విచారం కలిగి ఉన్నామో ఆ విచారమును కొట్టివేసే దేవుణ్ణి మనము ఈ శ్రేష్టమైన సమయంలో కలిగి ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఆయన సన్నిధిలో ఉన్న ఆదరణ మనం పొందుకున్నట్టు కొరకే, ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఆదరణ మనకి ఏమిస్తుంది అంటండి? నెమ్మది దయచేస్తుంది. మన ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, ఎవరి బట్టి మన జీవితంలో, మన పైన ఉద్యోగంలో పై అధికారులు బట్టి కావచ్చు, మన జీవితంలో విచారము కలిగి ఉండగా ఆ విచారములన్నిటినీ నా ప్రభు కొట్టివేస్తాను వాగ్దానము చేసిన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి కొన్ని నిమిషాలు మనము లేచి నిలబడి కొన్ని నిమిషాలు మన ప్రభుని స్తుతిద్దాం. మన దేవుడు మన విచారమును కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి విచారమును తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన గొప్ప ఆదరణ మన జీవితంలో నెమ్మది కలుగు చేసేది ఉంది. అందరము కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు మనం ప్రభుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, వందనములు, వందనములు తండ్రి. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నీ మాటలలో ఆదరణ ఉన్నది ప్రవ్వా, నీ వాక్కులో ఆదరణ ఉన్నది ప్రవ్వా. మా జీవితంలో ఉన్న ప్రతి విచారమును కొట్టివేవాడువైన తండ్రి నీకు స్తోత్రాలు. మా అంతరంగములో, మా జీవితంలో, మా కుటుంబములో, మా ఉద్యోగ జీవితంలో, మా స్నేహితుల మధ్య, మా బంధువుల మధ్య, మా రక్త సంబంధికుల మధ్య మా జీవితంలో విచారములు ఎచ్చగా ఉంటుండగా, విచారములు అధికమవుతున్న వేళలో ప్రభా, నీ చల్లని వాకు చేత ప్రభా మమ్మల్ని ఆదరించువాడా, మమ్మల్ని ధైర్యపరచువాడవైన తండ్రి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనములు, వందనములు, వందనములు నాయన. ఈ సమయమందు నీ వైపు మేము చూస్తుండగా ప్రభా, మీరు మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ఆదరించే దేవుడుగా మీరు ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు వందనములు, 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 వందనములు నాయన. అయా నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు వందనాలు, వందనాలు దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, అందరం కలిసి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. అందరం చెప్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. అందరం చెప్తాం. ఎబినేజరే, అందరం కలిసి స్వరమెత్తి. ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ
పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆరాధించే వేళయందు నీరు హస్తములు తాకాయి నన్ను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. ఆరాధించే వేళయందు నీరు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయే నీ పాదముల్ ఉదలాకుంటి. నీ మేలకు అందరం కలిసి అలవాటయే నీ పాదముల్ వదలాకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా యేసయ్యా అందరం కలిసి అందరం నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా చెప్దామండి. నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక మేము ఉండలేమయ్యా. మేలు చేయక నీవు అందరం కలిసి ఆరాధించక మేము ఉండలేమయ్యా. చివరగా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి
నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, నీవు మా ఆనందమును కోరే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. మా సంతోషాన్ని కోరే దేవుడిగా మీరు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన. అయా నీవు చేసిన మేలులన్నిటి బట్టి, చేయబోచిన మేలులన్నిటి బట్టి ప్రభా మా హృదయం నీతోనే ఉంది ప్రభా. అయా నీకు ఇష్టమైన దారి మా జీవితంలో మేము కనుగొని ఉంటుండగా అయా మా ఆనందాన్ని మీరు కోరే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. అయా నీ పాదాలు వదలకుండా ప్రభా కష్టములు, నష్టములు, శ్రమలు, శోధనలు, వేదనలు, దుఃఖములు ప్రభా నిన్నే ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయా మా హృదయం నీతో ఉంటుండగా ప్రభా దిగులు లేదు, చింత లేదు, వేదన లేదు, కలవరం లేదు ప్రభా. మా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు విన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. నీకే మహిమ చెల్లిస్తున్నాను, నీకే ఘనత చెల్లిస్తున్నాను ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తుండగా ప్రభా మీరు మా మధ్యన సంచరిస్తున్నందుకు స్తోత్రాలు. మా హృదయములో ఉంచిన విచారములన్నిటినీ కొట్టివేసే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా కుటుంబంలో ఉన్న విచారములన్నింటినీ కొట్టివేసే దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మా వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి విచారమును కొట్టివేసే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా ఉద్యోగాలలో అయా మేము అయా కలిగి ఉన్న ఆ ప్రతి విధమైన బంధవ్యాలలో ఉన్న ప్రతి విచారమును నాయన మీరు కొట్టివేసే దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ చెల్లిస్తున్నాను. మా కన్నిటిని నాట్యముగా మార్చువాడవైన దేవానికి స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభు. అయా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నిన్ను నమ్మినట్లుగా మరి వేరే ఎవరిని మేము నమ్మలేం ప్రభు. అయా నాయన నీకు స్తోత్రాలు. నీవు మాత్రమే మా ఆనందాన్ని కోరేవాడు, నీవు మాత్రమే మా సంతోషాన్ని కోరే దేవుడిగా మీరున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేలులన్నిటి బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ ఈ స్తుతి ఆరాధన నీ పాద పద్మాలకి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మరి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాత కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ఓషియా గ్రంథము మనందరికీ పరిచయమైన గ్రంథము. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చూసినట్లయితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దేవుని దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఇక్కడ ప్రవక్త అయిన ఓషియా గారు వారి పూర్వదినాల్లో వారి పితరుడైన యాకోబు జీవితంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రవక్త అయిన ఓషియా ఏమని గుర్తు చేస్తున్నాడంటే, ఈయన ఏం చేశాడంటండి, దేవుని దూతతో పోరాడి జయము పొందెను. ఎందుకు పోరాడవలసి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, తన అన్న తను చంపాలని వస్తూ ఉన్నాడు కొంతమంది సైన్య సమూహముతో. అటువంటి పరిస్థితుల్లో యాకోబు అతన్ని జయించడానికి అతని సామర్థ్యము కంటే ఘనుడుగా యాసావు కనబడుతూ ఉన్నాడు. అలాంటి సమయాల్లో యాసావు విషయమే అతడు చేసిన పని ఏంటంటే, తనకంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళలేదు, తనకంటే బలమైన
సైన్యము కలిగిన వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ఆదికాండము 32వ అధ్యాయం మనము చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము ఇక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఉన్నాడు. కారణం ఏమిటంటే అతడు తన అన్న తనని చంపడానికి రాబోతున్నాడనే సమాచారం విని ఈ 32వ అధ్యాయం అంతా కనుక మీరు ధ్యానిస్తే ఇక్కడ తన అన్న తనని చంపడానికి వస్తున్నాడనే విషయాన్ని అతడు గ్రహించి తెలుసుకొని తన అన్న చేతిలోంచి 32వ అధ్యాయము మనము చూసినట్లయితే మొదటి నుంచి యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవుని దూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహయీము అని పేరు పెట్టింది. దేవుని సేన అని పేరు పెడుతూ ఉన్నాడు. ఆయన ప్రయాణం అవుతూ ఉన్నాడు. ప్రయాణంలో ఉంటుండగా మధ్యలో యాసావు గురించి సమాచారం వింటాడు. 3వ వాక్యం, యాకోబు ఎదోము దేశమును అనగా సేయూరు దేశమునున్న తన సహోదరుడైన యాసావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన యాసావుతో ఇంతవరకు నేను లాబాను నద్ద నివసించి ఉంటుని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసులు కలరు. నీ కటాక్షం నా యందు కలిగినట్లు నా ప్రభునికి ఇది తెలియజేయనంపితనని నీ సేవకుడిని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించిన. ఇలాగా ఒక గుంపు జనాంగాన్ని ముందుగా యాసావు పంపిస్తే యాసావు నుంచి యాకోబుకు వచ్చిన సమాచారం ఏంటంటే నీ అన్న 400 మంది వ్యక్తుల్ని ఎంటబెట్టుకుని వచ్చి నేను చంపాలనుకుంటున్నాడు అనే సమాచారాన్ని విన్న తర్వాత అతడు ఏం చెయ్యలేని దిక్కుతోచని స్థితిలో ఆయన చేసిన పని 6వ వాక్యం మీరు చూసినట్లయితే 6వ వాక్యం, ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాసావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. ఎంతమందితో వస్తున్నాడంటండి? 400 మందితో వస్తున్నాడు. ఎందుకోసం? యాకోబుని చంపాలని. యాకోబు ఏం చేశాడు? దూతలను పంపించి తన అన్నతో సమాధాన పడాలని ప్రయత్నం చేస్తాడు. ఆ సమాధాన పడాలని చేసిన ప్రయత్నం ఏమైందండి? విఫలమైంది. విఫలము కాకడం మాత్రమే కాకుండా తన ప్రాణానికే తన వారందరికీ హాని సంభవించే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో తనకంటే బలమైన సైనికుల్ని తన దగ్గర తెచ్చుకోవాలనుకోలేదు. యాకోబు తన అన్నకంటే బలమైన వ్యక్తులను తన దగ్గరికి తీసుకొచ్చి అతనితో పోరాడాలనుకోలేదు. అతడు చేసిన పని ఏంటంటే అతడు ఒక్కడే దేవుని సన్నిధిలో ఉండిపోయి మిగిలిన వాళ్ళందరినీ పంపించేశాడు. 24వ వాక్యం మనం చూసినట్లయితే యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతన్ని పెనుగులాడెను. ఒక్కడే ఉండిపోయి ఏం చేశాడంటండి? దేవునితో పోరాడడం ప్రారంభించాడు. అయ్యా, నా అన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, ఈ పరిస్థితి నుంచి నువ్వు నన్ను విడిపించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఆయన వాడాడు. ఆయన వాడిన పదం ఏంటంటే 26వ వాక్యం, ఆయన తెల్లవారుచుంది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అక్కడ యాకోబు అడుగుతున్న పదం ఏంటండి? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. మరి అంతవరకు ఆయన సంపాదించిన సంపద ఏంటి? అది కూడా ఆశీర్వాదమే కదా. కానీ ఆ ఆశీర్వాదము దేవుని చేత వచ్చిన ఆశీర్వాదం కాదు. ఇక్కడ దేవుడు ఆయన్ని దీవిస్తే ఏ వ్యక్తి కూడా అతనికి హాని చేయలేడు. అందుకే మనము బైబిల్లో చూస్తాం, బిలాము ప్రవక్త మోయాబు రాజు తనని శపించమని, ఇజ్రాయెల్ని శపించమని అనేకమైన బహుమానాలు ఇస్తానన్నా కూడా ఆయన చాలా పర్యములు దేవుడు నన్ను వాస్తవంగానే శపించాలని వెళ్ళాడు, కానీ దేవుడు పలకాలన్న మాట నేను పలుకుతానని తీర్మానంకి వచ్చాడు. ఎందుకంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని శపించడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి బిలాము. వాస్తవంగా బహుమానాలకు ఆశపడి
మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి బహుమానాలు పొందాలనుకున్న వ్యక్తితో సైతము దేవుడు పలికించిన మాట ఏంటంటే వారిని శపించడానికి వీలు లేదు, ఎందుకంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడినారు. ఇక్కడ యాకోబు ఎందుకు నీవు నన్ను ఆశీర్వదించమంటున్నాడు అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఏ నరుడు అతన్ని తాకలేడు. అది అన్న కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే తనకంటే గనుడైన రాజులు సైతము యాకోబుని ఏమీ చేయలేరు. అయితే యాకోబు ఎలాగా ఈ దీవెన పొందుకున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే ఎలా పోరాడాడంటే దాన్ని హోషేయ ప్రవక్త తన జనాంగానికి గుర్తు చేస్తున్నాడు. హోషేయ గ్రంథం ఇప్పుడు మీరు చూసినట్లయితే 12వ అధ్యాయంలో వాళ్ళ యొక్క పితరుడైన యాకోబు చేసిన పనిని ఇక్కడ చెరలో ఉన్న ప్రజలకి హోషేయ ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మనం చెరలో ఉన్నాం, వాస్తవమే, బంధింపబడిన స్థితిలో ఉన్నాం, సమస్యల్లో చిక్కుకున్న వాస్తవమే, ఇబ్బందుల్లో చిక్కుకున్న వాస్తవమే, మనది కాని దేశంలో బానిసలుగా ఉన్న వాస్తవమే. అయితే మన పితరుడైన యాకోబు చేసినట్లుగా మనం పోరాడితే, యాకోబు చేసినట్లుగా మనము దేవుని సన్నిధిలో పెనుగులాడితే మనకున్న ఈ బంధకాలు, మనకున్న ఈ చెర, మనకున్న ఈ బంధకాలన్నీ కూడా తెంపివేయబడతాయనే రీతిగా హోషేయ ప్రవక్త తన పితరుడైన యాకోబు గురించి ఇజ్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. మరొకసారి చదువుదాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3-4 వాక్యాలు మీరు చూసినట్లయితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని పదాలు వాడతారు. నువ్వు మగాడవైతే నన్ను కొట్రా చూద్దామంటారు. ఎవరితోనైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, మన స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య, మన స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఉద్యోగంలో సహోద్యోగులతో గొడవలు వచ్చినప్పుడు మనం వాడే పదం ఏంటంటే నువ్వు మగాడైతే నన్ను తాకు చూడు, నన్ను కొట్టు చూడు, నీ అంతు చూస్తానని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ యాకోబు ఎలా ఉన్నాడంటండి, మగసిరి గలవాడు ఏం చేశాడు, తన కండ బలాన్ని చూపించలేదు. ఎలాంటి బలాన్ని చూపించాడు, తన ప్రార్థనా బలాన్ని చూపించాడు. ఈరోజు మన సమస్యలకు విడుదల కలగాలంటే మనము చూపించవలసింది మన కండ బలం కాదు, మన బుద్ధి బలం కాదు. దేన్ని చూపించాలంటండి, మన ప్రార్థనా బలాన్ని చూపించాలి. ఆ ప్రార్థనా బలము ముందు ఏ శక్తులు కూడా నిలవనేరవు. ప్రార్థన ముందు ఎట్టి సమస్య నిలవడానికి వీలు లేదు. ఇక్కడ తన ప్రార్థనా శక్తి చేత యాకోబు తనకున్న సమస్యను, యాకోబు తనకున్న బంధకాన్ని, యాకోబు తనకున్న పోరాటంలో విజయము పొందాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో ఏ పోరాటం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అది దేని ద్వారా మనం జయించగలుగుతామండి, ప్రార్థనలో పోరాడడం ద్వారా, ప్రార్థనలో మనము పోరాడడం ద్వారా. అందుకే మరి పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వాక్యంలో చివరి భాగాన్ని నేను చదువుచున్నాను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలి. ఈ పోరాటం ఏంటంటండి, ప్రార్థనలో పోరాటం. కొంతమంది ఆస్తి సంపాదించుకోవడానికి పోరాడతారు, కొంతమంది వారు అనుకున్నవి నెరవేర్చుకోవడం కొరకు పోరాడతారు, కొంతమంది నేను నీకంటే గొప్పవాడిని నిరూపించుకోవడానికి పోరాడతారు. ఇక్కడ ఈ పోరాటం ఎందుకంటే దేవుని పరిచర్య నిమిత్తం పోరాటం. అందుకే ఎపిసీలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, అక్కడ దేవాతి దేవుడు తన యొక్క సేవకుని ద్వారా పలికించిన మాట ఏంటంటే, ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం మనం చూసినట్లయితే, ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఎవరితో పోరాడుతున్నామంటండి, మనం పోరాడేది శరీరులతో కాదు, రక్త మాంసములతో ఉన్న వారితో కాదంటండి. ఎవరితో మనం పోరాటం అంటండి, వారు ఎలాంటి వారు అంటండి, ప్రధానులతోనూ అధికారం కలిగిన వారు, వాళ్ళు ప్రస్తుత అంధకార సంబంధముగు
లోకనాథులు. ఈ లోకనాథులు ఎవరంటండి? అధికారము కలిగిన వారు. మనం పోరాడేది ఎవరిదంటే బలహీనులతో కాదు, మనం పోరాడేది బలవంతులతోనే. అయితే మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనలో ఉన్నవాడు లోకములో బలముగా కనిపిస్తున్న వారి కంటే బలవంతుడు. వారికి అధికారం ఉంది, వారికి అధికార మదం ఉంది. అయితే నీలో ఉన్న దేవుని యొక్క బలము ముందు వారి యొక్క బలము ఎంత మాత్రము సరిపోదు. మనం పోరాడేది నిజంగా అధికారులతోనే, ప్రధానులతోనే, అంటే మనకంటే గనులైన వారితోనే మనం పోరాడుతున్నాం. అయితే ఆ పోరాటంలో నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు తెలుసుకోగలిగితే విజయం నీదే. నీ సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యలో విజయము దేవుడు నీకు తప్పక దయచేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము పోరాడుతున్నది దేనికోసం? మన న్యాయ సంబంధమైన ప్రతి పోరాటములో దేవుడు మనకి విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన న్యాయకర్త, అన్యాయమును జరగనివ్వడు. బైబిల్లో మరొక వ్యక్తి నెహెమియా మనకు కనబడతారు. నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం. ఆయన కూడా వక్ర జనాంగం మీద పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుని వ్యతిరేకులతో పోరాడుతూ వచ్చాడు. దేవుని పరిచర్యకి అడ్డంకంగా ఉన్న వ్యక్తులతో పోరాడుతూ వచ్చాడు. నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమియా గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, యెరూషలేముకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగా చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థముల సాంబ్రాన్ని నేను అక్కడికి మరలా తెప్పించింది, మరియు లేవీకి రావలసిన పాలు వారికి అందకపోటు చేత సేవ చేయు లేవీలు గాయకులు తమ పొలములకు పారిపోయారని తెలుసుకున్నది. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచి తిని. ఎవరితో పోరాడాడంటండి? ఈయన అధిపతులతో పోరాడాడు. దేనికోసం పోరాడాడంటండి? దేవుని మందిరము కోసం. టోబీ అనే వ్యక్తి దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని మందిర నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తిలో ప్రముఖమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడని? కట్టబడిన దేవాలయంలోనికి వచ్చేసాడు. సరాసరి ఆ దేవాలయాన్ని ఆక్రమించాలని ఆకాంక్షతో వచ్చేసాడు. అయితే నెహెమియా లాంటి పోరాట యోధుడు అక్కడ ఉన్నాడు గనుక, నెహెమియా లాంటి బలమైన ప్రార్థనాపరుడు అక్కడ ఉన్నాడు గనుక, ఆ శత్రువగు టోబియాని ఏం చేశాడండి? బయటికి పంపించేశాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మందిరాన్ని పరిచర్ని మీరు ఎందుకు అలక్ష్యం చేస్తున్నారని అక్కడ ఉంటున్న అధిపతులతో పోరాడినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. మన పోరాటంలో న్యాయం ఉంటే ఎలాంటి వ్యక్తులతో అయినా మనము ఎదుర్కోగలుగుతాం, ఎలాంటి వ్యక్తులనైనా మనము ఎదిరించగలుగుతాం. కాబట్టి న్యాయసమ్మతమైన ప్రతి పోరాటంలో దేవాతి దేవుడు మనకి విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, మన స్నేహితుల మధ్య, మన బంధువుల మధ్య మనకి ఏ పోరాటం ఉన్నా ఆ పోరాటంలో న్యాయము నీ వైపు ఉంటే నా దేవుడు న్యాయకర్త నీకు తప్పక న్యాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ రీతిగా మనము ప్రార్థన ద్వారా ప్రతి సమస్యలో ప్రార్థన శక్తిని చూపిస్తూ, ప్రార్థన ద్వారా మన ముందున్న ప్రతి సమస్యను జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రాంతంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు, సమస్తం నీ కంటికి తేటగా కనబడుచున్నది నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, దేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మీరు చూస్తున్న దేవుడు నాయన. సమాధానాలు నాయన దేశాల మధ్య అనుగ్రహించండి అయ్యా నా తండ్రి. నీ శాంతిని నాయన దేశాల మధ్యలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇరు దేశంలో యొక్క నాయకులతో మీరు మాట్లాడండి, అధికారులతో మీరు మాట్లాడండి, సమాధానం దయచేయండి అయ్యా. నేను ప్రతి ఒక్కనైనా తండ్రి మనిషి కొరకునైనా మీరు రక్తం చిందించారు నాయన. ఇది ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభా.
ఇదిగోనైనా ఏ ఒక్కరినైనా అన్యాయంగా నాయన తండ్రి ప్రాణాలు కోల్పోవడం అయా నీ చిత్తం కాదు కనుక నాయన ఇదిగో నా తండ్రి అధికారులతో మాట్లాడండి, అయా దేశ ప్రధానులతో మీరు మాట్లాడండి, సమాధానం దేశాల మధ్య మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ఏ పరిస్థితుల్లోనైనా నైనా తండ్రి వ్యక్తులు ప్రభా ఇదిగో నా తండ్రి దేశాల మధ్యలో కీడు కల్పించారన్నారు. అయ్యా అటువంటి వ్యక్తులకు నైనా మారు మనసును దయచేయండి. అయ్యా నా తండ్రి నీ సమాధానం వారికి దయచేయండి. ఇదిగో ప్రభా అటువంటి పనులనైనా చేయకుండానైనా వారికి నా తండ్రి జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగో నా తండ్రి నీ మాటలు వారికి అనుగ్రహించులాగున ఇదిగో ప్రభా నీ యొక్క నైనా తండ్రి సేవకుల ద్వారా ఇదిగో వారితో మాట్లాడండి. అయ్యా నీవే కనికరించి సహాయం చేయండి. మా దేశాలను జ్ఞాపకం చేసుకుని అయ్యా శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి అలాగేనైనా ఇదిగో ప్రభా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నైనా తండ్రి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇదిగోనైనా మీరు ఎరిగిన దేవుడు. అయ్యా తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాల్లోనైనా ఇదిగో ప్రభా శాలరీస్ విషయంలో వారు చేస్తున్ననైనా న్యాయమైన పోరాటం విషయంలో మీరు కనికరం దయచేయండి. ఇదిగో వారికి రావాల్సిన ఆయన తండ్రి జీతాల విషయంలో ఇన్సెంటివ్స్ విషయంలో అలాగే నా తండ్రి వారినైనా ఇదిగో ప్రభా నా తండ్రి ఉద్యోగ విషయంలో ఏదైతే అభద్రత వారికి ఉందో ఆ విషయాలన్నింటిలోనైనా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి జరగవలసిన న్యాయాన్ని బట్టినైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీవే న్యాయం తీర్చు దేవుడు కనుక ఇదిగో ప్రభా నీవే వారి పక్షముగా నా తండ్రి నీలో పడి న్యాయం తీర్చండి. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు అక్రతలనైనా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లించుకున్నాం. అలాగేనైనా మీరు అనుగ్రహించిన ఈ మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. మందిరం అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలోనైనా కనబడి అయ్యా నా తండ్రి నీ సన్నిధిలోని మేలును పొందుకునే వారిగా మా సంఘ బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి నీ మందిరం పట్ల ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా నీ మందిరంలోని అవసరతల నిమిత్తము ఇదిగో ప్రతి ఒక్కరినైనా ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించి పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. వారు కలిగిన వాటిలో శ్రేష్టమైన వాటిని సన్నిధికి తీసుకురావడానికి నీ కృపను దయచేయండి. అట్టి రీతిగా మా సంఘంలోని ప్రతి బిడ్డను నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో సంఘంలో ఉన్న అవసరతలన్నీ మీరు ఎరిగిన దేవుడు. అయ్యా నాయన నీవే తగిన కాలమందు నీ మహిమైశ్వర్యంలో సమస్తమును సమకూడి జరిగించి నీవు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేద్దాం. మరి సమయంలో దేవుడు మనకి అనుగ్రహించిన జీసస్ సైనికాలను దీవించాలని పరిచయం ఉన్న ప్రతి యవనస్తురాలు వారు ఉంటున్న స్థలాల్లో దేవునికి సాక్షులుగా ఉండాలని, ముఖ్యంగా వివిధ పట్టణాల్లో ఉన్న యవనస్తుల ద్వారా దేవుని యొక్క సువార్త వ్యాపించేందుకు దేవుడు కృపా ద్వారా తెరిచి దేవుని రాజ్యస్థాపన కొరకే మరి జీసస్ సైనికాలను పరిచయం ఉన్న ప్రతి యవనస్తుని దేవుని సేవలో పదంగా వాడుకోవాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, మరి వివాహకారిని వారికి వివాహాలను దేవుడు అనుగ్రహింప చేయాలని మన మధ్య ఉన్న సహోదరులు చాలా ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తివంతుడా సర్వవంతుడా కృపా సంపూర్ణానికి నాలుగు స్తోత్రాలు చెల్లిస్తామని ప్రభువు ఇచ్చిన సమయం నుంచి ప్రభావ ఇంతవరకు బలపరిచిన ప్రభావాన్ని స్తోత్రాలు చెల్లిస్తామని ప్రభావ జ్ఞాపకం చేసుకుని ప్రభావ దేవ తల్లి ప్రభావ మీద ప్రభావ కలిగిన ఈ ఆరాధన కూడి నామ ప్రభావ తల్లి ప్రభావంలో కూడి పరిసర వారిని ఉన్నారు దేవ ప్రభావ దేవ సమస్తం దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తామని ప్రభావ నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను తండ్రి ఎక్కడితో ప్రభా నేను జీవితం సంబంధించి ప్రభా నేను పరిచయం కొనసాగుతున్న ప్రభా నేను జ్ఞాపకం చేసుకుని ఆ పరిచయాలన్నింటిలో కూడా ప్రభా తండ్రి మీతో నడిపించగలుగుతా ఉన్నాను. నేను తండ్రి నేను ఆ పరిచయలో ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా యవనస్తులు ఉన్నారు ప్రభావాలను జ్ఞాపకం చేసుకోండి. నేను వారందరినీ ప్రభా తండ్రి నేను వాక్యానుసారంగా ప్రభా నీకు నడిపించబడుతూ ఉన్నాను ప్రభా. నేను సహాయం చేయండి. వాక్యానుసారంగా ప్రభా నీ బిడ్డల ప్రభా నేను నీ సన్నిధిలో నిలబెట్టిన అడుగుతూ ఉన్నాను ప్రభా. దీపస్తంభం వల్ల ప్రభా నీ బిడ్డల ప్రభా నేను అతని నిలబెట్టిన అడుగుతూ ఉన్నాను. నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను తండ్రి ప్రభా ఇద్దరు ప్రభా నీ సన్నిధి చూసిన ప్రభా జ్ఞాపకం చేసుకోండి.
ప్రభావ వారందరూ కూడా ప్రభు తండ్రి సన్నిధిలో దీప స్తంభం వల్ల ప్రభావ విస్తరంగా ఉండాలని సహాయం చేయండి. ప్రభావ తండ్రి ఎవరైతే ప్రభుత్వ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభావ. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. తండ్రినైనా వివాహం కోసం ప్రభా తండ్రినైనా నేను తండ్రి నేను వెయిట్ చేసిన వారందరినీ ప్రభా నేను సకాలంలో ప్రభా తండ్రినైనా వారందరినీ ప్రభావ సహాయం చేయగలుగుతా ఉన్నాను. నేను ఉద్యోగం కోసం ప్రభు తండ్రినైనా ఎదురు చూసిన జ్ఞాపకం చేసుకొని ప్రభావ వారందరూ కూడా ప్రభా సకాలంలో ప్రభా నేను తగిన సమయంలో ప్రభావ వాళ్ళని ఉద్యోగాలు దాచగలుగుతా ఉన్నాను ప్రభా. నేను తండ్రినైనా నేను వివాహం అయినప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను తండ్రి గర్భఫలం దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళ మంచి ఆరోగ్యం బలమైన శక్తులు దాచగలుగుతా ఉన్నాను ప్రభా. నేను ఉద్యోగం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకొని అదే వారి ఆత్మోగులని జోగులు నడిపి సహాయం చేయగలుగుతా ఉన్నాను ప్రభా. దేవతనైనా తండ్రి వాళ్ళ ఉద్యోగులు ప్రభుత్వైనా ఇంకా ప్రభుత్వ తండ్రి వృత్తి జిల్లాలను సహాయం చేయగలుగుతా ఉన్నాను ప్రభా. నేను ఇంకా వర్ణాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నేను తండ్రినైనా నేను ఇంకా ప్రభుత్వైనా వేసవికాలంలో ప్రభావితమైనా ఇంకా ప్రభావ సువార్త కోసం ప్రభావం ఎంతో మంది ప్రభా మీటింగ్ కోసం ప్రభుత్వైనా నేను తండ్రినైనా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నానైనా నేను మీటింగ్స్ బట్టి వర్ణాలు స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. నేను ఆ మీటింగ్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా నేను తండ్రి వాతావరణం స్వాధీనంగా ఉంచుకున్నాడు ప్రభా. అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభావ అనేక జిల్లాల్లో అనేక ప్రభుత్వ గ్రామాల్లో కూడా ప్రభుత్వైనా నేను సువార్త కోసం ప్రభుత్వ అనేక మంది నేను కూడి ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. నేను తండ్రి వారందరూ జ్ఞాపకం చేసుకుని నేను వారు చేసిన ప్రతి సువార్తను నేను మీరు దీవించి ఆశీర్వించి నడుతాను ప్రభా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మొత్తం మాదిగా దృష్టిలో ప్రభుత్వైనా తండ్రినైనా నేను నీ పెళ్లి ప్రభుత్వైనా తండ్రినైనా ఇబ్బంది పడకుండా సహాయం చేయగలుగుతాను ప్రభా. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. అయినా కానీ ప్రభుత్వం ప్రభా నీ నామం నీ నామం మాత్రమే బయలుపరిచే విధంగా ప్రభావ వారిని ఎన్నుకోవడానికి నీ స్తోత్రం చెల్లిస్తాను. నేను సహాయం చేయ ప్రభా. నేను కూడా ప్రభా నేను సువార్త చేయగలను సహాయం చేయగలుగుతాను ప్రభా. నేను సమయానికి కావాల్సిన ప్రభావాన్ని అన్ని యువకులు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. నేను మీరే సంఘానికి సంబంధించిన ప్రభుత్వాన్ని అన్ని యువకులు ప్రభావం మీరే దయచేయగలుగుతా ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఏమన్నా ప్రభా నన్ను ప్రభు నీ సరి నడిపించిన విధానం స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. ఇంతవరకు ప్రభా నీకు మొదపెట్టడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభావ. సమయానికి అప్పగిస్తా ఉన్నాను ప్రభా. జరగబో కాలంతో అతిశయానికి సహాయం చేయడం ఇంకేమైనా ప్రభావం చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ అమ్మని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో పలుకుతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన దేవానికి వందనములు. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన దేవానికి వందనములు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా ఇంతవరకు నాయన నీ పిల్లలు చేసిన ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించినందుకు స్తోత్రం.